వైఎస్ఆర్సీపీ కోసం తమిళనాడు సీఎం విజయ్ కు పనిచేసిన వ్యూహకర్త రంగంలోకి దిగుతున్నారా? 2029 ఎన్నికల టార్గెట్ తో జగన్ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరి కపిల్ సాహు? దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు నాయకులు, పార్టీ క్యాడర్ మాత్రమే ఎన్నికల విజయాన్ని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు డేటా అనాలిసిస్, సోషల్ మీడియా ప్రచారం, ప్రజల అభిప్రాయాలు అధ్యయనం, బూత్ స్థాయి ప్రణాళికలు వంటి అంశాలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన రాజకీయ వ్యూహకర్తల సేవలను చాలా పార్టీలు వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పేరు చర్చకు వస్తుంది. అదే కపిల్ సాహు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ వ్యూహంపై దృష్టి పెట్టిందని, ఆ క్రమంలో కపిల్ సాహుతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ గానీ, కపిల్ సాహు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కపిల్ సాహు గురించి మాట్లాడితే ఆయన గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహ సంస్థలో పనిచేసి అనుభవం కలిగి ఉన్నారని, తర్వాత స్వతంత్రంగా రాజకీయ వ్యూహాలపై పనిచేస్తున్నారని చెప్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారని కూడా సమాచారం ఉంది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో నటుడు విజయ్కి చెందిన పార్టీ ప్రచారంలో ఆయన పాత్ర ఉందనే చర్చలు కూడా రాజకీయ విశ్లేషణలో వినిపిస్తున్నాయి. డిజిటల్ క్యాంపెయిన్లు, యువతను ఆకర్షించే ప్రచారం, డేటా ఆధారిత వ్యూహాలు, నియోజకవర్గాల వారీగా విశ్లేషణ వంటి అంశాలు ఆయన టీం పనిచేసిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అదే అనుభవాన్ని వైఎస్ఆర్సీపీ వినియోగించుకోవాలనుకుంటుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్ఆర్సీపీ విజయానికి వ్యూహాత్మక సహకారం అందించిందని విస్తృతంగా చర్చ జరిగింది. అయితే 2024 ఎన్నికల తర్వాత పార్టీ తన భవిష్యత్ వ్యూహాలను ఎలా రూపొందించుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ భవిష్యత్తులో కపిల్ సాహు లేదా మరో రాజకీయ వ్యూహకర్తను వైఎస్ఆర్సీపీ నియమిస్తే సోషల్ మీడియా ప్రచారం, యువతతో అనుసంధానం, డేటా ఆధారిత ప్రచారం, గ్రామ స్థాయి పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆధునిక ఎన్నికల్లో ప్రొఫెషనల్ వ్యూహకర్తలు అవసరమని చెప్తుండగా, మరికొందరు పార్టీ బలం అంటే కార్యకర్తలేనని, బయట నుంచి వచ్చే వ్యూహకర్తలపై అతిగా ఆధారపడడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కపిల్ సాహు పేరు ప్రస్తుతం రాజకీయ చర్చల్లో బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన నిజంగానే వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తారా, లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అంశం. ఇప్పటి వరకు ఈ ప్రచారం రాజకీయ చర్చగా మాత్రమే చూడాలి. అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అంశం. అప్పటి వరకు ఈ ప్రచారాన్ని రాజకీయ చర్చగా మాత్రమే చూడాలి.